శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 77వ సర్గం. భరత శత్రుఘ్నులు తమ తండ్రికి అగ్ని సంస్కారములు చేసిన ప్రదేశమునకు చేరి విలపించుట. తతో దశాహే తిగతే కృతశౌచో నృపాత్మజః ద్వాదశేహని సంప్రాప్తే శ్రాద్ధకర్మాణ్యకారయత్. 10 దినములు గడిచిన పింబట 11వ దినమున భరతుడు శుచి అయి శుద్ధి పుణ్యావహచన క్రియను ఆచరించెను. 12వ దినమున షోడశము సపిండీకరణము మొదలగు శ్రాద్ధకర్మలను అతడు నిర్వహించెను. బ్రాహ్మణేభ్యో దదో రత్నం ధనమన్నం చ పుష్కలం వాసాంసి చ మహార్హాని రత్నాని వివిధాని చ. భరతుడు బ్రాహ్మణులకు రత్నములను ధనములను అమూల్యములైన వస్త్రములను వివిధములగు రత్నాభరణములను వసంగెను. సమృద్ధిగా అన్నదానములను గావించెను. బాస్తికం బహుశుక్లం చ గాశ్చాపి శతసస్తదా దాసీదాసం చ యానం చ వేస్మాని సుమహాంతి చ. బ్రాహ్మణేభ్యో దదౌ పుత్రో రాజ్ఞస్తస్యోర్ధ్వ దైహికం. ఆ రాజకుమారుడు మహారాజునకు ఉత్తమగతులు కలుగుటకై విప్రోత్తములకు ఇంకనూ మిక్కిలి తెల్లని ఉన్నిశాలువలను వేల కొలది గోవులను దాసదాసీ జనులను వస్తువాహనములను అందమైన గృహములను దానము చేసెను. తతః ప్రభాత సమయే దివసేధ త్రయోదశే విలలాప మహాబాహు భరతః శోకమూర్ఛితః శబ్దాపిహిత కంఠస్థు శోధనార్థముపాగతః. చితామూలే పితుర్వాక్యం ఇదమాహ సుదుఃఖితః. పిమ్మట 13వ దినమున ప్రాతకాల సమయమున మహాబాహు అయిన భరతుడు శోక వివసుడై విలపింపసాగెను. దుఃఖభారముచే ఆయన కంఠము పెగలకయుండెను. అస్థి సంచయనార్థము శ్మశానమునకు వెళ్ళి తండ్రి యొక్క చితి ప్రదేశమునకు సమీపించి దుఃఖముతో మిగుల వాపోయెను. తాత యస్మిన్ విసృష్టోహం త్వయా భ్రాతరి రాఘవే తస్మిన్ వనం ప్రవ్రజితే శూన్యే త్యక్తోస్మ్యహం త్వయా. తండ్రి, నీవు మా అన్నయ్యైన శ్రీరాముని చేతిలో నీవు నన్ను మా అన్నయ్యైన శ్రీరాముని చేతిలో పెట్టితివి. అతడిప్పుడు వనవాసి అయి ఉన్నాడు. నన్నిక్కడ ఒంటరి వాణిని చేసి నీవేమో స్వర్గస్థులవైతివి. ఇప్పుడు నాకు దిక్కెవరు? యస్యా గతిరనాథాయాః పుత్రః ప్రవ్రాజితో వనం
తామంబాం తాత కౌసల్యాం త్యక్త్వా త్వం క గతో నృప. తండ్రి, కౌసల్యాదేవికి శ్రీరాముడు ప్రాణతుల్యుడు. అతడే ఆమెకు ఆధారము. అతనిని నీవు అడవుల పాలు చేసితివి. ఆమె ఇప్పుడు అండలేనిదయ్యను. ఆ కౌసల్యామాతను వీడి ఆమెను అనాథరం చేసి నీవు ఎక్కడికి వెళ్ళితివి? దృష్ట్వా భస్మారుణం తచ్చ దగ్ధాస్తి స్థానమండలం పితుః శరీర నిర్వాణం నిష్టనన్ విషసాదసః. భరతుడు తండ్రి శవము దహనమైన ప్రదేశమును గాంచెను. అది అగ్నిజ్వాలల ప్రభావమున ఎర్రగా కనబడుచు బూడిదతో నిండి ఉండెను. కాలిపోయిన ఎముకలు అతట చెల్లాచెదురుగా పడి ఉండెను. తండ్రి కళేబరమును దహనమర్చిన ఆ స్థలమును చూచి అతడు బిగ్గరగా ఏడ్చుచు దుఃఖమగ్నుడయ్యెను. సతు దృష్ట్వా రుదందీనః పపాత ధరణీతలే ఉత్తాప్యమానః శక్రస్య యంత్రధ్వజ ఇవచ్యుతః. చితి ప్రదేశమును చూడగానే ఆ భరతుడు దీనముగా ఏడ్చుచు యంత్రబద్ధమైన ఇంద్రుని ధ్వజము పైకి ఎత్తబడుచు జారిపోయి క్రిందబడినట్లు నేలపై పడిపోయెను. యంత్రము పడిపోవుటతో యంత్రాధారముననున్న ధ్వజము పడిపోవును. అట్లే మహారాజు పతనముతో భరతుని గుండె జారిపోయి అతడు నేలపై పడెను. అవిపేతుస్తతః సర్వే తస్యామాత్యాః శుచివ్రతం అంతకాలే నిపతితం యయాతిం ఋషయో యథా. పుణ్యము క్షీణించిన పిమ్మట స్వర్గము నుండి క్రిందబడిన యయాతిని అతని దౌహిత్రుడైన అష్టకుడు మొదలగు రాజర్షులందరూ సమీపించినట్లు శుచివ్రతుడైన భరతుని యొద్దకు అతని అమాత్యులందరూ వచ్చి చేరిరి. శత్రుఘ్నశ్చాపి భరతం దృష్టా శోక పరిప్లుతం విసంజ్ఞో న్యపతద్భూమౌ భూమిపాలం అనుస్మరన్. శత్రుఘ్నుడును శోకమున మునిగి ఉన్న భరతుని చూచి పదే పదే మహారాజును స్మరించుచు స్పృహదప్పి నేలపై పడెను. ఉన్మత్త ఇవ నిశ్చేత విలలాప సుదుఃఖితః స్మృత్వా పితుర్గుణాంగాని తాని తాని తదా తదా. పిమ్మట తన తండ్రి ప్రేమతో తన ఆలనా పాలనలను చూచిన సమయములను అతడు జ్ఞప్తికి తెచ్చుకొని అప్పుడప్పుడు ఆయన విశిష్ట గుణములను స్మరించుచు మిగుల దుఃఖితుడై ఉన్మత్తుని వలె నిశ్చేష్టుడై విలపింపసాగెను. మంధరా ప్రభవస్తీవ్ర కైకేయీ గ్రాహ సంకులః వరదానమయోక్షోభ్యో మజ్జయచ్చోకసాగరః. వరదానములతో కూడిన ఈ శోకసాగరము మనలను అందరినీ ముంచివేసినది. దీనికి మూలము మంధర కైకేయిలను బసలి దీనిని అల్లకల్లోలపరిచినది. దీనిని అధిగమించుట అసాధ్యము. సుకుమారం చ బాలం చ సతతం లాలితం త్వయా క్వతాత భరతం హిత్వా విలపంతం గతో భవాన్. నను భోజ్యేషు పానేషు వస్త్రేష్వాభరణేషు చ ప్రవారయసినః సర్వాన్ తన్నః కోణ్య కరిష్యతి. ఓ తండ్రి, సుకుమారుడును బాలుడును అనుక్షణము నీచే లాలింపబడినవాడు అగు భరతుడు నీ కొరకై విలపించుచున్నాడు. అట్టి అనుంగుపుత్రుని వీడి నాయనా, నీవు ఎక్కడికి వెళ్ళితివి? భోజన సమయముల యందు నీవు మాచే కొసరి కొసరి తినిపించడి వాడవు, పానీయములను త్రాగించడి వాడవు, మమ్ములను అడిగి మాకు నచ్చిన వస్త్రాభరణములను మాచే ధరింపజేసడి వాడవు. మాకిప్పుడు అంత గారాభముతో ఎవరు విచారణ చేయుదురు? అవధారణ కాలే తు పృథివీ నావదీర్యతే యా విహీనా త్వయా రాజ్ఞా ధర్మజ్ఞేన మహాత్మన. మహాత్ముడవు ధర్మజ్ఞుడు అయిన నీ వంటి మహారాజును కోల్పోయిన ఈ తరుణమున భూమండలము బ్రద్దలు కావలసి ఉన్నది, కానీ అట్లు జరగకపోవుట ఆశ్చర్యకరము. పితరి స్వర్గమాపన్నే రామే చారణ్యమాశ్రితే కిం మే జీవిత సామర్థ్యం ప్రవేక్ష్యామి హుతాశనం. తండ్రి స్వర్గమునకు చేరినాడు. అన్నయ్యగు శ్రీరాముడు వనములను ఆశ్రయించినాడు. ఇక నేను ఎట్లు జీవించగలను? కనుక అగ్నిలో ప్రవేశించదను. హీనో భ్రాత్రా చ పిత్రా చ శూన్యామిక్ష్వాకు పాలితాం అయోధ్యాం న ప్రవేక్ష్యామి తపోవనం. తండ్రిని కోల్పోయితిని, అన్నకు దూరమైతిని. ఇక్ష్వాకు మహారాజులు పాలించిన ఈ అయోధ్య పాడుబడినది. ఇంకా ఈ అయోధ్యలో అడుగు పెట్టను. తపోవనములకు ఏగెదను. తయోర్విలపితం శ్రుత్వా వ్యసనం చాన్వవేక్ష్య తత్ భృశమార్తతరాభూయః సర్వ ఏవానుగామినః. అప్పుడు భరత శత్రుఘ్నుల విలాపములను విని వారి అంతులేని బాధను కనులారా చూచి వారి అనుచరులందరూ అందులకు తట్టుకొనలేక మరలా తీరని దుఃఖమునకు లోనైరి. తతో విషన్నౌ విశ్రాంతౌ శత్రుఘ్న భరతా ఉభౌ ధరణ్యాం సంవ్యచేష్టేతాం భగ్నశృంగా వివర్షభౌ. అంతటా భరత శత్రుఘ్నులు ఇరువురు విషాదగ్రస్తులై మిగుల అలసిపోయిన వారై కొమ్ములు విరిగిన వృషభముల వలె నేలపై పడి పొర్లాడసాగిరి. తతః ప్రకృతిమాన్ వైద్యః పితురేషాం పురోహితః వశిష్ఠో భరతం వాక్యం ఉత్తాప్య తమువాచః. దైవీ ప్రకృతి గలవాడు, సత్వభావము గలవాడును, సర్వజ్ఞుడును, వీరి తండ్రికి పురోహితుడు అయిన వశిష్ఠ మహర్షి భరతుని లేవనెత్తి అతనితో ఇట్లనెను. త్రయోదశోయం దివసః పితుర్వృత్తస్య తే విభో సావశేషాస్తి నిచయే
కిమిహ త్వం విలంబసే. ఓ ప్రభు భరత, ఇది మీ తండ్రి గారి దహన సంస్కారములు జరిగిన 13వ దినము. ఇప్పుడు అస్థి సంచయనము చేయవలసి ఉన్నది. అందులకు ఆలస్యము చేయుచుంటి వేళ. త్రీని ద్వంద్వాని భూతేషు ప్రవృత్తాన్య విశేషతః తేషు చాపరిహార్యేషు నైవం భవితుమర్హసి. ఓ భరత, ఆకలి దప్పులు, శోకమోహములు, జరామరణములు అను ఈ 3 ద్వంద్వములను సమస్త ప్రాణులను పొంది తీరవలసినదే. అనివార్యములైన వీటి విషయమున నీవు ఇట్లు శోకింపదగదు. సుమంత్రాశ్చాపి శత్రుఘ్నః ఉత్తాప్యాభిప్రసాద్య చ శ్రావయామాస తత్వజ్ఞః సర్వభూత భవాభవౌ. తత్వజ్ఞుడైన సుమంత్రుడు కూడా శత్రుఘ్నుని లేవనెత్తి సకల ప్రాణులకును జనన మరణములు అనివార్యములను బోధించెను. ఆ విధముగా అనునయ వాక్యములతో అతని మనస్సును కుదుటపరిచెను. ఉత్తితౌ చ నరవ్యాఘ్రౌ ప్రకాశేతే యశస్వినౌ వర్షాతప పరిక్లిన్నౌ పృథగింద్ర ధ్వజావివౌ. సుప్రసిద్ధులను నరశ్రేష్ఠులను అయిన భరత శత్రుఘ్నులు లేచి ఊరట చెందిన వారై ఎండకు ఎండి వానలకు తడిసిన వేర్వేరు ఇంద్రధ్వజముల వలె శోభిల్లిరి. శాస్త్రూని పరిమృద్నంతౌ రక్తాక్షౌ దీనభాషిణౌ అమాత్యాస్త్వరయంతి స్మ తనయౌ చాపరాః క్రియాః. ఆ ఇరువురు రాజకుమారులను ఏడ్చి ఏడ్చి ఇండుటచే వారి కన్నులు ఎర్రబారియుండెను. వారు కన్నీటిని తుడుచుకొనుచు దీనముగా భాషించుచుండిరి. అప్పుడు ఇంకనూ మిగిలిన అస్థి సంచయనాది కార్యములను నిర్వహించుటకై ఆ రాజకుమారులను అమాత్యులు తొందర పెట్టసాగిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తసప్తతితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 77వ సర్గము సమాప్తము.